కొన్ని సంవత్సరాలుగా నిర్మించినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, వాటన్నిటిని మించి తలదన్నేటువంటి అద్భుతమైన నగరానికి ఈరోజు ఇక్కడ పునాది వేశాం. ఈ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. ఈరోజు ఇక్కడ పెట్టిన స్కిల్ యూనివర్సిటీ ద్వారా, లేకపోతే ఇతర పరిశ్రమల ద్వారా భూములు కోల్పోయినటువంటి ప్రజానికం కూడా మనవాళ్లే, మన బిడ్డలే. వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే అరకొరగా ప్లాట్లు ఇచ్చి వదిలేస్తే అట్లా కాదన్నా, వారందరి జీవితాల్లో కూడా వెలుగు నిండాలి. చిన్న చిన్న ప్లాట్లు కాదు, అక్కడక్కడ విసిరేసి ఉన్నటువంటి ప్లాట్లు కాదు, వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొని వచ్చి దాదాపు 550 నుంచి 600 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి కమ్యూనిటీని కట్టడానికి ఈరోజు ఇక్కడ కూడా భూమి పూజ చేశారు. ప్లాట్లు చోదులు పెట్టడం కాదు, రోడ్లు వేయాలి, కరెంటు పెట్టాలి, డ్రైనేజ్ కట్టాలి, పాఠశాల పెట్టాలి, హాస్పిటల్ పెట్టాలి. ప్లాట్లు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఈ కమ్యూనిటీలో ఇల్లు కట్టుకుంటే అద్భుతంగా రేపొద్దున వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ కాలనీలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, వీళ్ళలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, బడుగు బలహీన వర్గాలు ఉంటే, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లను కూడా శాంక్షన్ చేస్తామని ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు. నిజంగా ఇది కదా నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం అంటే, ప్రజల కోసం తెచ్చుకున్నటువంటి పాలన అంటే, ప్రజాప్రభుత్వం అంటే ఇది కదా. అందుకే చెప్తా ఉన్నాను, ఇటువంటి సంతోషకరమైనటువంటి క్షణాల్లో మీ అందరి మధ్యన ఈరోజు గడపటం మా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు కేబినెట్ మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రులుగా వారు కానీ, మా శాసనసభ్యులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్త కూడా అద్భుతం. మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ప్రతి క్షణం పనిచేస్తూ ఉంది, మంత్రిమండలి పనిచేస్తూ ఉంది అనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి రోజు ఈ రోజు అని కూడా నేను మీకు చెప్తా ఉన్నా. స్నేహితులారా, మీరందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పారు, అద్భుతమైనటువంటి నగరాన్ని ఇక్కడ మనం ఆవిష్కరింపజేసుకోబోతా ఉన్నాం. అటువంటి చేసే నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం మీ అందరి సహకారం కావాలని పేరు పేరున వారు విజ్ఞప్తి చేశారు. నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న నాయకత్వానికి కానీ, మీకు కానీ, ఈ నగరం, ఈ ప్రాంతం రాబోయే సంవత్సర కాలంలో పూర్తిగా దీని రూపురేఖలే మారిపోయేంత స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేయటానికి సిద్ధంగా ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా నేను కోరుతూ, ఈ స్కిల్ యూనివర్సిటీ లేకపోతే ఇతర ప్రాపర్టీస్, ఇతర ఇండస్ట్రీస్ మీ అభివృద్ధిని నిత్యం కాంక్షించేటువంటి ప్రభుత్వంగా చాలా సంతృప్తిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వెళుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను సౌహృదయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.